8 ఏళ్ల క్రితం అమెరికా గడ్డపై జరిగిన యావత్ తెలుగు సమాజాన్ని కలిపివేసిన ఒక జంట హత్య కేసు. శశికళ మరియు ఆమె కుమారుడు అనీష్ నర్రా హత్య కేసు. ఈ రోజుకి చర్చనీయాంశంగా ఉన్న ఈ మిస్టరీ మొదలైన దగ్గర నుంచి నేటికి ఎలాంటి మలుపులు తిరిగింది, అసలు నిందితుడు ఎలా దొరికాడో తెలుసుకుందాం. 2017 మార్చి 23 అమెరికాలోని న్యూజెర్సీ మాపుల్ షేర్లోని ఫాక్స్ మేడో అపార్ట్మెంట్స్లో జరిగిన ఘటన. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నర్రా హనుమంతరావు, శశికళ దంపతులు తమ 6 ఏళ్ల కుమారుడు అనీష్ సాయితో ఇక్కడే నివసిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన హనుమంతరావుకు తన భార్య శశికళ, కుమారుడు అనీష్ రక్తపు మడుగుల్లో వ్యక్తజీవులుగా పడి ఉండడం కనిపించింది. దారుణంగా కత్తిపోట్లకు గురైన వారి మృతదేహాలను చూసి హనుమంతరావు షాక్కి గురై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాల ఆరోపణలు. శశికళ తల్లిదండ్రులు, బంధువులు ఆమె భర్త హనుమంతరావు పైనే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. హనుమంతరావే ఈ హత్యలు చేశారని ఆరోపించడంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఈ సమయంలో భార్య బిడ్డలను కోల్పోయి దుఃఖంతో పాటు అనుమానితుడిగా విచారణ ఎదుర్కోవడం హనుమంతరావుకు మానసిక వేదనను మిగిల్చింది. అయితే హనుమంతరావును అనుమానించిన ఘటనా స్థలంలో సేకరించిన రక్తపు మరకల డిఎన్ఏలు అతడి డిఎన్ఏతో సరిపోలేదు. దీంతో హనుమంతరావును నిర్దోషిగా తేల్చారు. ఈ డబుల్ మర్డర్ కేసు ఒక చిక్కుమెడిగా మిగిలింది. దర్యాప్తు కొనసాగించిన పోలీసులు హనుమంతరావు పనిచేసే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేసిన వారి అపార్ట్మెంట్ సమీపంలో నివసించిన నజీర్ హమీద్ అనే మరో భారతీయుడిపై పోలీసులకు అనుమానం కలిగింది. అయితే హత్య జరిగిన 6 నెలల్లోనే నజీర్ హమీద్ అమెరికా వదిలి భారత్కు తిరిగి వచ్చేశాడు. అమెరికా అధికారులు భారత్ అధికారుల ద్వారా హమీద్ డిఎన్ఏ కోసం పలుమార్లు ప్రయత్నించినా అతను నిరాకరించాడు. కేసు ఛేదనలో అసలు మలుపు ఇక్కడే తిరిగింది. 2024లో అమెరికా పోలీసులు కోర్టు ద్వారా ఒక ముఖ్యమైన ఆదేశాన్ని పొందారు. అది నజీర్ హమీద్ ఉపయోగించిన కంపెనీ ల్యాప్టాప్ను వారికి అప్పగించమని కోరడం. ల్యాప్టాప్ అందిన తర్వాత పోలీసులు దానిపై ఉన్న డిఎన్ఏ నమూనాలను సేకరించారు. ఆశ్చర్యకరంగా ఆ డిఎన్ఏ ఏ ఘటనా స్థలంలో దొరికిన రక్తపు మరకల డిఎన్ఏతో ఖచ్చితంగా సరిపోయింది. దీంతో 8 ఏళ్ల తర్వాత హనుమంతరావు మాజీ సహోద్యోగి అయిన నజీర్ హమీదే ఈ దారుణమైన హత్యలు చేశాడని నిర్ధారణ అయింది. వృత్తిపరమైన వివాదాలు లేదా వ్యక్తిగత ప్రతీకారం కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నజీర్ హమీద్ భారతదేశంలోనే ఉన్నాడు. అతన్ని అమెరికాకు రప్పించేందుకు అక్కడి అధికారులు భారతదేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిస్సందేహంగా ఇది న్యాయం గెలిచిన రోజు. ఒక ల్యాప్టాప్ అందించిన చిన్న ఆధారం ఒక భయంకరమైన మిస్టరీని ఛేదించి బాధిత కుటుంబానికి ఊరటనిచ్చింది. ఈ కేసు విచారణలో ఎలాంటి కొత్త విషయాలు తెలుస్తాయో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఫాలో అవ్వండి వరల్డ్ ఆఫ్ అమ్గోస్ 24.